ఇతనికి 2 నెలల క్రితం దెయ్యం పడితే ఈ సినిమా తోడుకొచ్చాను, వదిలిపోయింది దెయ్యం ఇతనికి. అదే కానీ ప్రభాస్ అన్న కానీ మన అల్లు అర్జున్ అన్న కానీ చేస్తుంటే మాత్రం 10,000 కోట్లు పక్క అంతే. ఎలా ఉంది బ్రో కాంతారా చాప్టర్ 1? భయా సినిమా చూస్తానని సేపు థియేటర్లో ఓ అన్నారు భయా, ఓ ఏంది భయా ఆ సౌండ్ వస్తేనే దాంకునేస్తున్నాం భయ థియేటర్లో. అందరికీ దసరా పండగ శుభాకాంక్షలు. కాంతారా చాప్టర్ 1 అయితే వచ్చింది, చూడండి. భగవంతుడికి భక్తుడికి మధ్యలో జరిగే స్టోరీ అనమాట ఇది. దెయ్యం పడితే ఇతనికి దెయ్యం పడితే ఈ సినిమాకి వస్తే వదిలిపోయింది ఆ దెయ్యం, వదిలిచేసింది దెయ్యం. అడుగు ఏమన్నావు చూసా కదా, ఓ అన్నాడు చూడండి. అంటే ఏమని అర్థం? వదిలిపోయింది దెయ్యం అంతే. దెయ్యాలు పట్టిన వాళ్ళే ఎవరికైనా దెయ్యం పట్టి ఉంటే ఈ సినిమా తోడుకుందా అంటే వదిలిపోద్ది అంతే వాళ్ళ దెయ్యం. కాబట్టి సినిమా చూసిన సేపు యశప్పన్న యాక్టింగ్ మాత్రం, విజువల్స్ కానీ, ఆ యాక్టింగ్ కానీ, ఆ బీజిఎం కానీ, ఆ డైలాగులు కానీ, అబ్బా ఏంది పోయా ఆ సాంగ్స్ బీజిఎం పోయా. సినిమాకి హైలైట్ ఏంటంటే బీజిఎంలో యాక్టింగ్. ఇంకా హీరోయిన్తో ఇంకొద్ది రొమాంటిక్ ఎక్కువ రొమాంటిక్ అయితే యాక్సెప్ట్ చేసాం. ఏమంటారు దాన్ని నాకైతే అర్థం కాదు. అదే ఇంగ్లీషు రొమాన్స్ ఇంకొద్ది ఉండాలనుకున్నా, కానీ రొమాన్స్గా తగ్గించారు. కాబట్టి నాకు కొంచెం చాలా బాధగా ఉంది. ఆ రొమాంటిక్ సీన్లు పెట్టుంటే బాగున్నాం. ఎందుకంటే ఇది అలాంటి సినిమా కాదు. కాబట్టి ఇది సినిమా అయితే హిట్ అయిపోయింది పక్క. కానీ ఈ సినిమా మన ప్రభాస్ అన్న కానీ చేస్తుంటే ఆడమ్మ వేరే లెవెల్ పోయి అంతేనాక. ఎందుకంటే అతను కాంతారా సినిమా కూడా హిట్ అయింది, కానీ ఇది ఆ లెవెల్లో కూడా హిట్ అయ్యేట్టుగా ఉంది. అదే చెప్తానా, పెట్టిన దానికి ఎంతన్నా పెరుక్కో. ఇదే కానీ ప్రభాస్ అన్న కానీ చేస్తుంటే 10,000 కోట్లు దాటి 1,00,000 కోట్లు టార్గెట్ అయిపోతుంది. కానీ ఇతను చేసాడు కాబట్టి ఇతను ఏంటంటే కాస్త తక్కువ కాబట్టి ఇతుంది ఒక 2,000 కోట్లు పుష్ప సినిమా రికార్డును కూడా కష్టం అనిపిస్తుంది. చూద్దాం, ఒక 1,000 కోట్లు 1,500 కోట్లు కూడా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. అదే కానీ ప్రభాస్ అన్న కానీ మన అల్లు అర్జున్ అన్న కానీ చేస్తుంటే మాత్రం 10,000 కోట్లు పక్క అంతే. క్లైమాక్స్ లో ఏది పోయా దేవుడు వస్తుంటే అబ్బా వణికిపోతుంటే నేనైతే థియేటర్ సీటు కింద దాంకునేసాను భయ్యా. ఏంది పోయా సీన్ అన్న, ఏందన్నా యాక్టింగ్ అన్న, యాక్టింగ్ అయితే చింపేసాడు అంతే. అన్న అసలు అరవడం అయితే ఓ అంటాడు, ఏదో అంటాడు. ఈ అనేదో ఇతనికైతే ఇతనికి 2 నెలల క్రితం దెయ్యం పడితే ఈ సినిమా తోడుకొచ్చాను, వదిలిపోయింది దెయ్యం ఇతనికి. చూడండి దెయ్యాలు దూరేస్తున్నాయి. ఆ సినిమా బాయ్కట్ అంటే ఏంటంటే సినిమా బాగలేకపోతే అది ఆడదు, బాగుంటే ఆడుతుంది. ఇప్పుడు నాకు ఓకే ఆ సినిమా, నీకు ఎట్టుందో ఓడికి ఎట్టుంది చెప్పలేం కదా. దారిని పోయే ఓడి అందరికీ బాగుంది చూడు అంటే ఓడిష్టం. అది నువ్వు ఎవరిని ఎదిరించలేమో, ఎవరిని అనలేము. వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇష్టం, అదేం ఫ్రీ కాదు కదా. సినిమా అనేది ఫ్రీ కదా, డబ్బులు అది చూస్తే చూడలేదు మరి అంతే. వాళ్ళు కూడా అదే అన్నారు, ఎవరిని బలవంతం రమ్మట్లేదు థియేటర్కి, చూస్తే చూడదు మరి.